Hello, all of you. Welcome back to Neha Anand YouTube ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో ఈరోజు వీడియో ఎందుకు అంటే ఒక చిన్న ట్రిప్ అయితే వెళ్తున్నాను. యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఇన్ మై వీడియోస్ నాకు కొంచెం ట్రావెలింగ్ ఇష్టం. సో టైం కుదిరినప్పుడల్లా ఇలా ఫ్రెండ్స్తో కొలీగ్స్తో ట్రిప్ వేయడానికి చాలా ఇష్టపడతాను. సో అట్లనే ఇప్పుడు కూడా మేము స్టార్ట్ అయిపోయాము. సో ఈసారి వచ్చేసరికి మేము వనజంగి వెళ్దాం అనుకున్నాం. సో మనకి వింటర్ సీజన్లో అరకు ఎలానో వనజంగి కూడా అట్లానే వ్యూ పాయింట్ అది చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది కదా. సో అందుకోసం అని చెప్పి స్టార్ట్ అయ్యాము. అండ్ వనజంగి రీచ్ అవ్వడానికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏముందో అక్కడ వరకు ట్రైన్ ట్రావెలింగ్ చేస్తాము. సో అక్కడ నుంచి బైక్స్ తీసుకున్నాము. సో మేము వెళ్ళే దారంతా కూడా చాలా ప్లెజెంట్గా చాలా నీట్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ నేను వెళ్ళేది నా కజిన్స్ తోటి. సో వీళ్ళతో అయితే నాకు ఎప్పుడూ చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. అండ్ వనజంగి వెళ్ళడానికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ నైట్ అరౌండ్ 12 అట్లా స్టార్ట్ అయ్యి మార్నింగ్ 5కి వ్యూ పాయింట్ చూసుకొని రిటర్న్ అయిపోదాం అనుకుంటారంట. నాకు తెలియదు, నాకు వీళ్ళే చెప్పారు. బట్ నాకేమనిపించింది అంటే ఎలానో అంత వెళ్తున్నాం కదా, జస్ట్ ఒక 10 స్టే ఎక్స్పీరియన్స్ చేద్దాము అండ్ క్యాంప్ ఫైర్ చూద్దాం ఎట్లా ఉంటుందా అని చెప్పేసి నేనైతే ఆఫ్టర్నూన్ వెళ్ళిపోదాం రా అని చెప్పి సజెస్ట్ చేశాను. సో వాళ్ళకి ఓకే అనుకున్నట్టుగానే ఆఫ్టర్నూన్ కాదు 11కి అట్లా స్టార్ట్ అయ్యాము మేము. సో 11కి స్టార్ట్ అయ్యి మేము రీచ్ అయ్యేసరికి 8 o'clock అయ్యింది. అంటే దారిలో చిన్న చిన్నగా ఫొటోస్ చూసుకోవడం, వ్యూ పాయింట్స్ చూసుకోవడం ఇవన్నీ సరిపోయింది మాకు. ట్రావెలింగ్ అంత హార్డ్ ఏం అనిపించలేదు, బట్ బాగుంది. మేమంతా ప్లాన్డ్గా రాలేదు, బట్ స్టిల్ కూడా ఎంజాయ్ చేసాము. ఇదంతా కూడా ఘాట్ రోడే. సో అరకు వెళ్ళినప్పుడు ఎట్లా ఉందో సేమ్ ఇది కూడా అంతే. వనజంగి నుంచి కూడా అరకు ఓన్లీ 36 to 40 kilometers మాత్రమే. బట్ నాకు అరకు అనేది ద మెమొరబుల్ ట్రిప్ అనమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఐ హోప్ ఈ ట్రిప్ కూడా అట్లానే ఉండాలి అని. అండ్ మేము ఫస్ట్ చూసింది వెళ్తున్న ఘాట్ రోడ్ నుంచి ఇది ఒక వ్యూ పాయింట్ అంట. సో అంటే మేము వెళ్ళేది ఆఫ్టర్నూన్ కాబట్టి అక్కడ అంత ఫాగ్ అయితే ఏం లేదు, బట్ స్టిల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అండ్ అక్కడ ఫొటోస్ తీసుకున్నాం. మేము ఈ ప్లేస్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2 to 3 అవుతుంది ఆఫ్టర్నూన్. బట్ అక్కడ అంత ఫాగ్ లేకపోయినా కంటికి కనిపించకపోయినా సరే టెంపరేచర్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోతుంది, లైక్ చల్లగా అవుతుంది. మేము వెళ్తున్న కొద్దీ చలి పెడుతుంది బాగా. అండ్ ఈ రోడ్ ట్రావెలింగ్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చెప్పడం కంటే చూస్తే ఇంకా బాగుంటుంది. మేము ఫస్ట్ వెళ్ళింది పాడేరులో ఉన్న కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అనమాట. ఇక్కడ మీకు ఎంట్రీ టికెట్ 80 రూపీస్ పెట్టారు. అండ్ నేను వీళ్ళతోనే వెళ్ళింది. వీళ్ళు ఇప్పుడు అంత పగలబడి ఎందుకు నవ్వుతున్నారంటే నా మీద జోక్స్ వేసుకొని. ఇది మనకి వాటర్ ఫాల్ అనమాట. లోపల కంప్లీట్ పైనుంచి వ్యూ ఇంతే ఉంటుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని కొంచెం ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ మనకి ఫోటోషూట్స్కి ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోవడానికి బాగుంది చూడడానికి. అండ్ నేనైతే స్నానం చేయలేదు, ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు ఆ ఘాటీస్ ఎక్కేటప్పుడు చాలా చలిగా అనిపించింది, తడవకపోయినా చాలా చలి పెట్టింది. సో అందుకే ఇప్పుడు కూడా నేను వాటర్లోకి అయితే దిగలేదు, జస్ట్ ఫొటోస్ వీడియోస్ మాత్రమే తీసుకొని వచ్చేసాను. మనం అన్ఎక్స్పెక్టెడ్గా చేసే జర్నీస్ చాలా బ్యూటిఫుల్ అండ్ సమ్వాట్ మెమొరబుల్ కదా. సో నాకు ఈ ట్రిప్ అలానే. మేమేం ప్లాన్ చేయలేదు, జస్ట్ ఒక 1 day అలా అవుటింగ్ వెళ్దాం అనుకున్నాం. సో అట్లా అనుకుని ఇలా వచ్చేసాము. బట్ ఎండ్ ఆఫ్ ది డే నాకు ఇది చాలా నచ్చింది, ఇట్లా ట్రావెల్ చేయడం, ఎక్స్ప్లోర్ చేయడం. ఇదంతా కూడా వాటర్ ఫాల్ ప్లేసే. మంచిగా ఫొటోస్ తీసుకోవడానికైనా, వీడియోస్ తీసుకోవడానికైనా, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికైనా సరే ఆబ్వియస్లీ రికమెండ్ చేస్తాను, రావచ్చు. బట్ నేను జస్ట్ అక్కడ వాటర్లో వెళ్ళేసరికి నాకు చాలా కూలింగ్ అనిపించింది. సో నేను అంత డేర్ చేయలేదు దిగి ఆడుకోవడానికి, ఎందుకంటే నేను ఇంకా ట్రావెల్ చేయాలి అండ్ మేము వెళ్ళబోయే ప్లేస్ కూడా చాలా చలిగా ఉంటుందని చెప్పారు. సో అందుకే నేను దిగలేదు. ఇదంతా కూడా మేము వెళ్ళే రూట్ అనమాట. బాగుంది. కానీ నాకు వెళ్తున్నంత దారిలో కూడా వీళ్ళందరూ కలిసి పైన చాలా చలిగా ఉంటుంది, చాలా చలిగా ఉంటుంది అని చెప్తూనే ఉన్నారు. కొంచెం భయపడ్డాను, నిజంగా అంత చలిగా ఉంటే ఎలా తట్టుకోవాలి అని చెప్పేసి. ఇది మేము తీసుకెళ్ళిన బైక్.
నాకైతే బండి బాగా నచ్చింది. బట్ కొంచెం సీట్ నేను అంత హైట్ కాదు కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ ప్రిఫర్ ఇలాంటి బైక్స్ అయితేనే మీకు రైడ్కి బాగుంటుంది. అండ్ మేమైతే వెపన్స్ తోటి రెడీ అయిపోయాము. ఎందుకంటే ఇప్పుడు ఆ హ్యాట్స్, స్వెటర్, గ్లౌజులు, సాక్సెస్ ఇవి చాలా మ్యాండేటరీ అండ్ చాలా యూజ్ఫుల్ అనమాట చలి తట్టుకోవడానికి. ఆబ్వియస్లీ మనం ఏమన్నా ఒక ప్లేస్లో ఉన్నామంటే ఫొటోస్, వీడియోస్ కంపల్సరీ తీసుకోవాలి కాబట్టి నేనైతే నాకు నచ్చిన ప్లేస్లో మంచిగా ఫొటోస్, వీడియోస్ తీయించుకున్నాను. మేము అక్కడ స్టార్ట్ అయ్యి మేము టెంట్ తీసుకునేసరికి ఆల్మోస్ట్ 8:30 దాటేసింది. స్టిల్ అప్పటికే చాలా చలిలో వచ్చాము. ఎంత అంటే ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. అంత చలిలో బండి మీద వచ్చాము. ఎక్స్పీరియన్స్ బాగుంది. బట్ మనకి రోడ్స్ అవి చూసుకొని వెళ్ళాలి. చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. మేమైతే టెంట్ బుక్ చేసుకున్నాము. సో వాళ్ళు క్యాంప్ ఫైర్ కూడా ఇచ్చారు. అది మా యాక్చువల్ పరిస్థితి అనమాట. వన్స్ రీచ్ అయిన తర్వాత జర్నీ చేసే పక్కన అలసిపోయాము అండ్ చలికి ఇంకా అంటే ఇంకా టయర్డ్గా ఉంది. అండ్ అక్కడ మీకు దగ్గరలో ఆ చందమామ మాకు చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇమాజిన్ మేము ఎంత పైన ఉన్నామంటే వనజంగి వ్యూ పాయింట్కి ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ ఉంటుందేమో. ఆ హిల్ కిందనే వీళ్ళు రిసార్ట్స్ పెట్టారు. దగ్గరలో అక్కడ తీసుకున్నాం మేము. మార్నింగ్ లేచి వెళ్ళడానికి కూడా కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పేసి. ఇది అర్లీ మార్నింగ్ మేము అట్లా కొండ ఎక్కాలి కదా. కొండ ఎక్కుతుంటే మాకు మూన్ చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. ఇది అరౌండ్ మేము ట్రెక్కింగ్ అంతా చేసేసి 2 hours నడిచాము. ఆబ్వియస్లీ వ్యూ చూడడానికి. మేము స్టార్ట్ అయినప్పటి నుంచి మేము 3:30కి స్టార్ట్ అయితే అరౌండ్ 5కేమో మేము రీచ్ అయ్యాము. 5:15 అయిపోతుంది. ఇది సన్ అప్పుడప్పుడే అట్లా వస్తున్నప్పుడు ఎంత బాగుందంటే నిజంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా తక్కువ. ఎవరైనా దాన్ని రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. చుట్టుపక్కల ఉన్న హిల్స్ అన్నీ కూడా ఇలా మంచుతో కప్పేసినట్టు ఎంత బాగుందంటే ఇంత కష్టపడి వచ్చినందుకు రియలీ చాలా చాలా వర్త్ అనిపించింది నాకు. 2 hours ఆ చీకట్లో కింద మీద పడుకుంటా ట్రెక్కింగ్ చేస్తూ ఆ కొండ ఎక్కిన ఫీల్ అంతా కూడా వన్స్ ఆ వ్యూ పాయింట్ మనం చూడగానే ఇట్లా మ్యాజిక్ అయినట్టు మాయమైపోద్ది అనమాట. అంత బాగుంటుంది. పైన ఎవరో కానీ నీట్గా చలి కాచుకోవడానికి మంట వేసారనమాట. నేనైతే అక్కడ అతికిపోయాను చాలాసేపు. అండ్ నేను ఇక్కడ అలసిపోయి కోపంగా కూడా కూర్చున్నాను నేను. దాన్ని కూడా రికార్డ్ చేసి ఇచ్చారు. నీ యూట్యూబ్లో పోస్ట్ చేసుకో అని చెప్పేసి సరదాగా ఉంటుంది అని. సో పోస్ట్ చేస్తున్నాను. అండ్ మేము అరౌండ్ 7:48కి అలాగా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము కిందకి వెళ్ళిపోవడానికి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ కొండ మీదకి అనమాట ఎక్కింది వ్యూ పాయింట్ చూడడం కోసం. మై గాడ్, ఇట్లా సూర్యుడు వచ్చిన తర్వాత తెలుస్తుంది నేనేనా అంత ఎక్కేసానా అనిపించింది నాకు అట్లా చూస్తుంటే. ఇంకా కిందకి వెళ్ళి రెడీ అయిపోయి రిటర్న్ స్టార్ట్ అయిపోవడం అనేది మా ప్లాను. సో అందుకని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి వెళ్తున్నామే కానీ నాకు ఇంకా స్టిల్ వెళ్తున్న దారిలో కూడా ఆ కొండ దిగుతున్నంతసేపు కూడా ఆ వ్యూ కనిపిస్తూనే ఉంది. చూసారు కదా, ఇది అంటే నేను మార్నింగ్ కనీసం ఏం రెడీ కాలేదు. వ్యూ మిస్ అయిపోతానని చెప్పేసి చాలా ఫాస్ట్గా వచ్చేసాను. సో అందుకే అంత దరిద్రంగా ఉంది నా ఫీజ్ అంతా. జస్ట్ ఇగ్నోర్. అండ్ ఇదంతా కూడా మేము నైట్ వెళ్ళింది అంటే మార్నింగ్ మేము వెళ్ళిన వే దిగడానికి చూడండి ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయో. ఇవన్నీ దాటుకునే వెళ్ళాం మేము. బట్ నిజంగా ఎక్స్పీరియన్స్ వర్త్ చెయ్యాలి. ఇలాంటివి కూడా చూడాలి, తెలియాలి. అండ్ దిగేటప్పుడు వీళ్ళు మంచి చిల్లయ్యారనమాట. మా వెనక వచ్చే వాళ్ళు కూడా సాంగ్స్ పెట్టారు. ఆ సాంగ్స్కి తమ్ముడు వాళ్ళు డాన్స్ వేసుకుంటూ దిగుతూ పోయారు. అవి చూసి మేము నవ్వుకుంటూ వెళ్ళిపోయాము. వీళ్ళైతే నిజంగా కోతులు మాతో ఉన్నంతసేపు నవ్విస్తూనే ఉన్నారు. ఇది ఎండ్ వచ్చేసాము. ఇదంతా కూడా పార్కింగ్. మేము పైకి వెళ్ళేటప్పుడు ఇంత క్రౌడ్ లేరు. బట్ ఇప్పుడైతే చాలామంది వచ్చారు పైన చూడడానికి కూడా ఇంత టైంలో ఈ ఎర్లీ మార్నింగ్. సో పార్కింగ్ నుంచి బయటికి రావడానికి మాకు ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes పట్టింది. చూసారు కదా, పార్కింగ్ నుంచి వెళ్తుంటే కూడా ఇదంతా కూడా మనకి ఫాగే పైనుంచి ఫుల్గా కనిపించింది. ఇప్పుడు వెళ్తుండగా మన లెవెల్లో ఏదైతే వ్యూ ఉందో అది కనిపిస్తుంది.
ఇవన్నీ కూడా దగ్గరలో ఉన్న టెంట్ స్టేసే. అంత 8:39 అవుతున్నా కూడా అక్కడ మంచు పోలేదు. నిజంగా అలానే ఉంది. నేనైతే షాక్ అయ్యాను ఫస్ట్. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మా లగేజ్ అంతా తీసుకొని టెంట్ వెకేట్ చేసేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. మీ అందరికీ తెలుసు నాకు అరకు చాలా నచ్చింది అండ్ దట్టు అరకు పండ్రి నాకు చాలా ఫేవరెట్ అని చెప్పాను కదా. సో అగైన్ నాకు ఒకసారి విజిట్ చేయాలనిపించింది. ఎలానో మేము వెళ్ళేది అరకు నుంచే. సో ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయ్యి డైరెక్ట్ అరకు పైనరీకి అయితే రీచ్ అయిపోయాము. సో అక్కడికి వెళ్ళి మేము మామూలు ఫన్ జనరేట్ చేయలేదు. సో ఇది నేను రిటర్న్ వేసుకున్న అవుట్ఫిట్. ఎందుకంటే అరకు పైనరీకి వెళ్తున్నాను, అదంతా గ్రీన్ ఏరియా, చాలా బాగుంటుంది ఫొటోస్కి అని చెప్పేసి నేను వైట్ ప్రిఫర్ చేశాను. ఇదంతా కూడా బ్లూపర్స్ అనమాట. ఏం లేదు, జస్ట్ మీరు నవ్వుకోవడానికి అని చెప్పి అటాచ్ చేస్తున్నాను. తమ్ముడు వాళ్ళు ఏయో రీల్స్ చూసారంట, వాళ్ళు పోస్ట్ చేసుకోవడానికి అక్క మనిద్దరం రీల్స్ చేద్దాము అని చెప్పేసి తల తినేసాడు. ఇంకా అందుకని చెప్పేసి నేను సరదాగా ట్రై చేశాను వాళ్ళతోటి. అండ్ అవుట్పుట్ అయితే రియల్ కంటే బ్లూపర్సే చాలా ఫన్నీగా వచ్చినాయి. మా ప్రాక్టీస్ అక్కడే, మా డాన్స్లు అక్కడే, అన్నీ అక్కడే. మా చుట్టూ ఉన్న వాళ్ళు అయితే ఫుల్ నవ్వుకుని ఉంటారు మమ్మల్ని చూసి. ఫైనల్గా ఇదొక్కటి మంచిగా వచ్చింది. వాడు మాత్రం మంచి కామెడీ. నాకైతే నేను డాన్స్ వేయడమేమో కానీ ఆడిని చూసి నవ్వుకోవడానికే సరిపోయింది వీడియోస్ చూస్తున్నంతసేపు. నిజంగా ద బెస్ట్ ఇదంతా కూడా. నాకు ట్రావెల్ పార్ట్నర్స్ కూడా చాలా బాగా అనిపించారు. తమ్ముడు వాళ్ళు నన్ను చాలా బాగా కేర్ చేశారు, బాగా చూసుకున్నారు. నేను అలిగితే నవ్వించారు, కోపడినాం ఏమనుకోకుండా నాతోనే ఉన్నారు. అండ్ ఫైనల్గా ఇది ఒక టైం ల్యాప్స్ వీడియో. అంటే మీకు సన్ ఓవరాల్ ఎలా పైకి వెళ్తుందో అని చెప్పేసి ఒక వీడియో అయితే రికార్డ్ చేసి అటాచ్ చేస్తున్నాను, చూసి. అండ్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అండ్ నా నుంచి సజెషన్ ఏంటి అంటే, సో రోడ్స్ అవి బాగాలేదు ప్రజెంట్. సో నీట్గా చెక్ చేసుకుని వెళ్ళండి. అండ్ ఫుడ్ అయితే క్యారీ చేయండి. మొత్తం ఘాట్ రోడ్స్ కాబట్టి ఫ్యామిలీస్తో వెళ్ళే వాళ్ళు కానీ ఫ్రెండ్స్తో వెళ్ళే వాళ్ళు కానీ ఏమన్నా స్నాక్స్ అట్లా క్యారీ చేస్తే బెస్ట్ అని నా ఒపీనియన్. అండ్ దాంతోపాటు స్వెటర్స్ అని, మఫ్లర్స్ అని అన్నీ క్యారీ చేయండి. ఎందుకంటే నిజంగా చలి చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఎవరైతే పిల్లలతో ట్రావెల్ చేస్తున్నారో జస్ట్ టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్. అండ్ వన్స్ మీరు ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎర్లీగా స్టార్ట్ అయిపోండి, వ్యూ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. అండ్ దాంతోపాటు ట్రెక్ చేసేటప్పుడు కూడా స్లిప్పర్స్ అవాయిడ్ చేయండి, హీల్స్ అవాయిడ్ చేయండి. అండ్ అందరికీ తెలుసు షూస్ ప్రిఫర్ చేస్తే బెస్ట్ అని నా ఒపీనియన్ కూడా. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. అండ్ ఇప్పటివరకు నేను అరకు వెళ్ళాను, వనజంగి వెళ్ళాను, రెండు దగ్గరే ఐ నో, బట్ స్టిల్ ఐ వాంట్ టు విజిట్. సో ఐ డిడ్ ఇట్. అండ్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే నా ఫ్రెండ్స్ ఆర్ ఎనీ ఆఫ్ ద పీపుల్ జస్ట్ ట్రై టు కాంటాక్ట్ మీ. సో ఐల్ ట్రై టు హెల్ప్ యూ పీపుల్ ఆల్సో. And hope this video looks good and enjoyable. And thank you for watching. And please subscribe to Neha Anand YouTube channel. Thank you.